జోహార్ ఉప్పల మల్లయ్య గారు, జోహార్ ఉప్పల మల్లయ్య గారు, జోహార్ ఉప్పల మల్లయ్య గారు. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు మా తమ్ముడు శ్రీ కిషోర్ కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు శ్రీ ఎంసీ కోటిరెడ్డి గారికి, గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవ నల్లగొండ మాజీ శాసనసభ్యులు సోదరులు భూపాల్ రెడ్డి గారు, కోదాడ మాజీ శాసనసభ్యులు సోదరులు మల్లయ్య యాదవ్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు భిక్షమయ్య గౌడ్ గారు, గౌరవ పెద్దలు ఒంటెద్దు నరసింహారెడ్డి గారు, అట్లాగే సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు తుంగ బాలు గారు, యుగంధర్ రావు గారు, ఇంకా మా కృష్ణారెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ గారు మల్లయ్య గారు, ఇంకా దయాకర్ రెడ్డి గారికి పేరు పేరున ఈరోజు లింగంపల్లి గ్రామంలో ఉప్పల మల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన మా నాయకులకు, గౌరవనీయులైన ఈ గ్రామ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, ఆ మల్లయ్య గారి కుటుంబానికి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. పెద్దలు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేవలం పేదల కన్నీళ్లు తుడవడానికి, పేదల కడుపు నింపడానికి, ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేకుండా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో మరి 2014కు ముందున్న పరిస్థితులన్నీ వారికి తెలుసు కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా హత్యా రాజకీయాలు, హింసతో కూడిన రాజకీయాలు వాటికి తావుండొద్దని చెప్పి 10 సంవత్సరాల పాటు పేదల కష్టాలు, పేద ప్రజల సుఖదుఖాలు వాటి గురించి ఆలోచన చేసినాం తప్ప ఎన్నడూ కూడా రాజకీయ కక్షతో రాజకీయ హింసను రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం ఏనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ చేయలేదు. అందుకే 10 ఏళ్ల పాటు 2014 నుంచి 23 చివరి దాకా కూడా, డిసెంబర్ దాకా కూడా ఒక్క సంఘటన కూడా జరగకుండా కేసీఆర్ గారి పటిష్ట నాయకత్వంలో అందరం కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ నీళ్లు దేవాలి, ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి, రైతుల కడుపు నింపాలి అనే ప్రయత్నం మాత్రమే చేసినాం. ఈ రోజు మళ్ళీ బాధాకరం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక దగ్గర కాదు 3 చోట్ల చాలా దుర్మార్గమైన మరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ఊళ్ళో ఉండే సోదరులు వారు కలిసిమెలిసి ఉండాలి తెల్లారి ఎన్నికల తర్వాత కూడా. అవన్నీ మరిచిపోయి ఇవాళ అడ్డమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నూతన్కల్ మండలం లింగపల్లి గ్రామంలో దుర్మార్గంగా మరి మా నాయకుల మీద దాడి చేయడమే కాకుండా 11 తారీఖు నాడు ఎన్నికలుంటే 9 తారీఖు నాడు దాడి చేయడమే కాకుండా అందులో ఉప్పల మల్లయ్య గారు వారి కోడలు మరి ఇక్కడ వార్డు మెంబర్ గా పోటీ చేస్తుంటే ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు. చేస్తుంటే దాడి చేసి కిరాతకంగా హత్య చేసింది ఈ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మరి ఇట్లాంటి హత్యా రాజకీయాల్ని ఖండించాల్సిన పెద్దలు, వాటిని ప్రోత్సహించకుండా నిరోధించాల్సిన పెద్దలు మౌనంగా ఉండడం మంచిది కాదు. ఇక్కడనే కాదు, నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లారెడ్డి ఎల్లమ్మగూడెంలో కూడా అక్కడ మరొక సోదరుడు మా యాదగిరి, ఆయన నామినేషన్ ఇస్తానికి పోతుంటేనే పోకుండా ఆపి చివరికి ఎంత దుర్మార్గం అంటే ఆయనను కిడ్నాప్ చేసి చివరికి ఎంత కిరాతకం అంటే మూత్రం దాగించి దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు ఇంత కిరాతకంగా వ్యవహారం చేసినా అక్కడ ఇంతవరకు పోలీసులు కేసు కూడా పెట్టలేదు. అట్లాగే నిన్న మీరు చూసింటారు నగరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం చిన్నకాపర్తిలో అక్కడ ఓటింగ్ అయిపోయింది, అభ్యర్థి గెలిచినాడు మావాడు, గెలిస్తే ఆ ఓట్లు కలిపితే గెలుస్తాడని చెప్పి వేసిన ఓట్లను తీసుకుపోయి మోరిలో బారేసి వాటిని కలపకుండా కిరాతకంగా అక్కడ కూడా ఎన్నికను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అక్కడ ప్రవర్తన. ఇక హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలోనైతే ఇంకా దుర్మార్గం, అక్కడ మా అభ్యర్థులు నామినేషన్ లేకుండా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి కాంగ్రెస్ వాళ్ళకు అప్పచెప్పి కిరాతకంగా, అంటే ఇంత భయం
కేవలం సర్పంచ్ ఎన్నికలకి ఇంత భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానే 2 ఏళ్లలో మీరు అద్భుతాలు చేసింటే, మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇండ్లు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము, అన్ని గొప్పగా చేసినాము అన్న మాట వాస్తవమైతే ఎందుకు భయపడుతున్నారు ఎన్నికలకి? ఎందుకు ఆగమైపోతున్నారు చిన్న చిన్న వాటికి? మీరు 6 గ్యారంటీలు అమలు చేసింటే, మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసింటే ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు, ప్రజలు మీరు అడగకుండా ఓట్లేస్తారు. కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు రోజులు మీ కావు. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ పరిస్థితి ఉంటుండేనా? ఆలోచించండి, ఇది మంచిది కాదు. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేయండి, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది. మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. ఇప్పటికి కూడా వినయంగా చెప్తా ఉన్నాం, ఇప్పటికి కూడా విజ్ఞప్తి పూర్వకంగానే చెప్తా ఉన్నాం, వినయపూర్వకంగానే చెప్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు, తెలంగాణలో గతంలో లేదు, ఇప్పుడు కూడా వద్దని చెప్పే మా వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మల్లయ్య గారి మీద దాడి జరిగి వారు చనిపోయిన మరుక్షణమే నేను ఫోన్ చేసిన కిషోర్ గారికి, తమ్ముడు మరి మేము అందరం కూడా రావాలన్నా, ఎమ్మెల్యేలు అందరం వస్తాము, పార్టీ తరఫున కుటుంబానికి అండగా నిలబడాలా, వెంటనే వస్తామంటే తమ్ముడు ఏమన్నాడంటే, అన్న ఆవేశం ఎక్కువ ఉంటుంది ఈ టైంలో, కొద్దిగా ఆగుదాము, ఎందుకంటే ఆవేశంతో మన వాళ్ళు కూడా ప్రతిదాడులు చేస్తే ఇంకా చిలికి గాలివాన్ అవుతుంది, ఊర్లో ప్రశాంతంగా ఉండే వాతావరణం మొత్తం చెదిరిపోతుంది, కొద్దిగా ఆగండి, మేము పోతాము, నేను జగదీశ్వర్ రెడ్డి గారు పోతాము, మీరు ఆగండి, మిగతా వాళ్ళందరినీ కూడా సందర్భానుసారంగా మీరు వద్దురు, కానీ ఆ కుటుంబానికి మేము అండగా నిలబడతాం, ధైర్యం చెప్తామని చెప్పి దగ్గర ఉండి ఆ కుటుంబానికి గత 6 రోజులుగా వారికి ధైర్యం చెప్పడమే కాకుండా వారిని కాపాడుకున్నారు. నేను ఆ కుటుంబానికి కూడా నేను మాట ఇచ్చినాను, వారికి కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా నాది, వారిని తప్పకుండా కాపాడుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి ఇన్ని దౌర్జన్యాలు జరిగినా, ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు కవ్వించే ప్రయత్నం చేస్తున్న మొక్కవోని ధైర్యంతో ధీరోదాత్తంగా పోరాడి మరి దగ్గర 50% ఇవాళ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు గెలుచుకున్న మా గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ తిరిగి మన రోజులు వస్తాయి, ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు గ్రామాలలో, ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి అప్పటిదాకా శాంతియుతంగానే పోదాం. వాళ్ళు ఎంత కవించే ప్రయత్నం చేసినా మనం మాత్రం హింస వైపు పోవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ, ఆ లింగంపల్లిలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా అన్నదమ్ములందరికీ అభినందనలు చెప్తూ, ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉన్నది, మీరు కూడా మనందరం కూడా అండగా ఉండాలి, ఆ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుతూ, మళ్ళొకసారి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసిన నాయకత్వానికి, కార్యకర్తలకు, గెలిచిన వారికి, అదేవిధంగా స్వల్ప తేడాతో ఓరిన వారికి కూడా అందరికీ అభినందనలు చెప్తూ జై తెలంగాణ.